గోదావరి నది ఒడ్డున ఒక చెట్టు నీడలో ఒక తాబేలు విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆ చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకున్న పక్షిని చూసి ఇది ఇలా అంది, నీ ఇల్లు ఎంత గజిబిజిగా ఉంది. నువ్వు విరిగిన కొమ్మలతో దాన్ని నిర్మించావు. అది వర్షంలో గాలిలో నిలబడుతుందో లేదో నాకు తెలియదు. మరి అది నీకు ఎలాంటి రక్షణ ఇవ్వగలదు అని. ఇంకా దారుణంగా ఏమిటంటే నువ్వే కష్టపడి దాన్ని నిర్మించుకోవాలి. నా వీపు మీద ఉన్న గూడును చూడు, అది ఎంత బలంగా ఉందో. మరి గూడు అంత బలంగా లేదు మరియు దాన్ని ఎగతాళి చేశాడు. తాబేలు మాటలు విని పక్షి ఇలా సమాధానం ఇచ్చింది, నేను కట్టిన గూడులో నా కుటుంబం మొత్తం నాతో ఉండడానికి స్థలం ఉంది. కానీ నీ గూడు నీకు తప్పకుండా మరెవరికి రక్షణ ఇవ్వదు. నువ్వు తిరగబడితే అది నీ ప్రాణాన్ని కాపాడలేదు. నీ గూడులో పోలిస్తే నా గూడు చాలా విలువైనదని బదులిచ్చింది. ఈ కథ యొక్క నీతి, మనం అందరికంటే గొప్పవాళ్ళమని ఎప్పుడూ అనుకోకూడదు.